ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది బ్రాహ్మణ సంఘాల నాయకులు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఏంటి మందకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలపై ఎందుకంత మండిపడుతున్నారు? మండిపడేది ఏం లేదు సార్. వాస్తవమైన విషయం ఏంటంటే, ఇప్పుడు కులాల మధ్యలో దయచేసి చిచ్చు రేపకండి. ఎప్పుడో వెనుకటికి కొన్ని ఏళ్ల క్రితం జరిగినటువంటి పరిస్థితులు, దాని ప్రభావం ఇప్పుడు కులాల మధ్యలో ఎక్కడ లేవు. దాన్ని ఆపాదించి మరీ చెప్పి సమాజంలో అసమానతలు పెంచొద్దని విజ్ఞప్తి చేస్తుంది. అంటే ఇప్పటికీ కుల వివక్ష అట్లే ఉంది. మా దళితులను ఇంకా కించపరుస్తూనే ఉన్నారు ఆలయాల్లో అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. నిజంగానే ఆలయాల్లో దళితులకు వివక్ష చూపిస్తున్నారా సార్? నేను చెప్పడం కాదు, సమస్త సమాజంకు తెలుసు. ఎక్కడన్నా ఈ రోజు కూడా ఆలయ ప్రవేశం నిషిద్ధం ఉన్నదా? అందరూ దేవాలయ కమిటీలలో ఉన్నారు, ఉత్సవ కమిటీలలో ఉన్నారు, కొంతమంది చైర్మన్లుగా ఉన్నారు. వారికి ప్రథమంగా అందరిని విడిచిపెట్టి కులాలకు అతీతంగా ప్రప్రథమైనటువంటి కంకణం కట్టి వారి చేత మొట్టమొదటి పూజ చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దళితులకు మేము పూర్ణ కుంభం వలికినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే మేము అక్కడ హోదాను మాత్రమే చూస్తున్నాం తప్ప ఎక్కడ దళితుడు అనేటువంటి పదము శబ్దమే లేదు. లేని దాన్ని ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు లేని దాన్ని ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. మరి దళితులను పూజారులుగా ఎందుకు ఒప్పుకోవడం లేదని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా సార్. దేవాలయాలలో ఇప్పుడు ఉన్నారు సగంకు పైగా. నేనేమంటున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ లోకే మీరు రాగలుగుతారు, కానీ మేము రానియకపోవడానికి మాకేమైనా అధికారం ఉందా? గవర్నమెంట్ కలిగిస్తున్నది. టిటిడిలో వేద పాఠశాలలు ఉన్నాయి, చాలా చోట్ల వేద పాఠశాలలు ఉన్నాయి. వేద పాఠశాలల్లో జాయిన్ అయిపోయి వేదం నేర్చుకొని పూజా విధులు నేర్చుకొని దేవాలయంలోకి రావడంలో మేము ఇవ్వడానికి మా చేతిలో మేము సంతకం పెడతామా సార్? డిపార్ట్మెంట్ ద్వారా హ్యాపీగా రావచ్చు, చేసుకోవచ్చు. ఎవరు దానికి ఏమన్నా నోటిఫికేషన్ లో బ్రాహ్మణులు అనేది అయితే లేదు కదా. అన్ని వర్ణాలకు అవకాశం ఉంది. మీరు రాక మమ్మల్ని అంటే ఉపయోగం ఏంది అసలు? మీరు రమ్మని చెప్పినాక రాక మాకు ఇస్తలేరు అంటే మీరు ఇచ్చేది ఏం లేదు, మా చేతిలో ఉన్నదా? మేము చెప్తేనే అర్చకుడు అవుతాడా? కాదు కదా. ఇంత అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎండోమెంట్ నోటిఫికేషన్ పడ్డప్పుడు కూడా అర్చకులకు నోటిఫికేషన్ ఇస్తారు, కానీ బ్రాహ్మణ అర్చకులను ఎక్కడ ఉండదు, మెన్షన్ చేసిందే ఉండదు. నోటిఫికేషన్ తెలుసుకోండి, చూసుకోండి. కనీసం వచ్చేటప్పుడు సబ్జెక్ట్ తెలుసుకొని వస్తే బాగుంటది కదా. మందకృష్ణ గారు మాట్లాడిన మాటల గురించి నేను చెప్తున్నాను. నేను ఏమంటున్నా సార్కే నేను మందకృష్ణ గారి మీద అపారమైనటువంటి ప్రేమ, గౌరవం ఉంది. ఎందుకంటారు, ఆయన గొప్ప నాయకుడు, బడుగు బలహీన వర్గాలను పైకి లేవెత్తినటువంటి నాయకుడు. కరెక్ట్ చెప్పాలంటే మా కోరిక ఏంటంటే ఆయనతో కలిసి పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు మేము బిలో పావర్టీ లైన్ కి వచ్చినాం. దరిద్రం ఏంటంటే వాస్తవం మీరు తెలుసుకోండి. ప్రతి ఊరికి వెళ్ళండి, ఒక పురోహితుని టచ్ చేయండి, ఒక అర్చకుని టచ్ చేయండి. ఆయన పరిస్థితి ఏంది, స్థితిగతులు ఏంది, ఆయన జీతం ఏంది, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, కనీసం సర్వే చేయమని మందకృష్ణ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దేవాలయాలకు మీ యొక్క సభ్యులు ఉంటారు, ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాన ఆయనకు ఉన్నారు. దయచేసి తెలుసుకొని మా పక్షాన నిలబడి మాకు నిలబడాలి కదా. ఇప్పుడు బిలో పార్టీ లైన్ బడుగు వర్గాలకు ఆయన అయితే లేవట్టిండు కదా, మరి లెక్క ప్రకారం మాకు నిలబడాలి. కాకపోతే మరి ఆయన ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తుండో తెలుస్తలేదు. మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని అంటున్నారా? సార్, నేను క్షమాపణ కోరే పరిస్థితి. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఆయన ఎందుకు ముందుకు వచ్చిండో, ఎందుకు టార్గెట్ చేసిండో మాకు తెలియదు. వాస్తవమైన విషయం ఏంటంటే ఆయన చెప్పేటి ఏవి కూడా సత్యానికి అనుగుణంగా లేవు, ఇప్పుడు జరుగుతలేవు. దేవాలయాలు అందరూ బ్రహ్మాండంగా వస్తున్నారు, పూజలు చేసుకుంటున్నారు, హోమాల మీద కూర్చుంటున్నారు, కళ్యాణాల మీద కూర్చుంటున్నారు. వారికి అన్ని భక్తులకు అందరికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ జరుగుతుందో అదే విధమైనటువంటి మర్యాదలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా తేడా లేదు. అంటే ఇప్పటికీ అంటే ఈ సమాజంలో బ్రాహ్మణ కులాల ఆధిపత్యం కొనసాగుతుందని అంటే ఏం చెప్తారు? ఎక్కడున్నది సార్? ఒక్కటి ఎగ్జాంపుల్ మీరు చెప్పాలి. ఆధిపత్యం మీరు అంటే అయిపోయినా ఇక్కడ జరిగింది, ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇక్కడ ఈ పరిస్థితులలో ఉన్నదని మీరు ఒకటి ఎగ్జాంపుల్ అన్ని ఆధారాలు చూపెడతారు. మా ఆధిపత్యం ఉన్నదని ఒకే ఆలు చూపెట్టకపోతారు కదా. ఏడుంది ఆధిపత్యం? మాకు జీతాలే దిక్కులేవు, వచ్చే పరిస్థితే లేదు. సింపుల్ లాజిక్ గుర్తు పెట్టుకోండి. ఈ రోజు అర్చకుని పిల్లలను అర్చకులు చేయడానికి ఏ బ్రాహ్మణులు సిద్ధంగా లేరు. ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఏ పురోహితుని పిల్లలు పురోహితునిగా ఒప్పుకోవడం లేదు. ఏ పండితుని వేద పండితుని కొడుకు ఒక వేద పండితుడిగా
ముందుకు రావడానికి ఇష్టపడడం లేదు. మంచిగా ఇంగ్లీష్ చదువు జరిపించి బ్రహ్మాండంగా వాడు సాఫ్ట్వేర్ అయ్యి 1,00,000 జీతం వస్తే ఇంట్లో పూజ చేసుకొని ఆనందంగా గడపాలనే కోరుకుంటున్నాడు తప్ప ఈ ఫీల్డ్ లోకి వచ్చి అవస్థలు పడి ఇన్ని ఇబ్బందులు పడవలసిన అవసరం అయితే లేదు. నేను చెప్తా, ఒక్కరోజు డిబేట్ కు రండి, ఒక్కరోజు దయచేసి డిబేట్ కు రండి. ఒకవేళ మీడియాకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అర్చకుల మీద ఒక్క డాక్యుమెంటరీ చేయండి, మీరు తెలుసుకోండి. సార్ 4 గంటలకు లేవాలి, పెళ్లి దగ్గర నుంచి మొదలు పెడితే వారు శ్రాద్ధ కర్మ దాకా అన్ని చేయాల్సిందే. రెండోది, దేవాలయ విధులు అయితే ఏ ఒక్క రోజు ఉండదు, 365 days డ్యూటీ చేయవలసిందే. ఆయనకు పండుగ లేదు, పబ్బం లేదు, ఏది లేదు. ఇలాంటి పరిస్థితులలో జీవితాలను త్యాగం చేసుకొని వచ్చిన దాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఎంత ఇస్తా అంత తీసుకో. మంచిగా రమ్మంటున్నాం సార్, మేము ఎట్లాగో కదులుతూనే ఉన్నాం, మంచిగా వచ్చి చేయండి, దాంట్లో దిగితే గానీ విషయం అర్థం కాదు. అది